ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణంలోని పలు వార్డులలో మరియు పలు గ్రామాల్లో వార్డు సభలు, గ్రామ సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, డిఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన 2.5 సంవత్సరాలలో మన మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చాము అని అన్నారు. అతి త్వరలోనే మిర్యాలగూడ పట్టణంలో కూడా 2500 ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నాము అని అన్నారు. ప్రజాప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక సంక్షేమాలను పేద ప్రజలకు అందించి వారి అందరి ఆశీస్సులతో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వానికి నీరాజనాలు పలికి అధిక స్థానాల్లో ఆశీర్వదించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు మన 30వ తారీఖు సంవత్సరం సందర్భం కూడా అందరం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరం కలిసి మేము కూడా ఈ సన్న బియ్యం తినటం జరిగింది. అంటే మన ఏంటంటే ఒక ఉద్దేశం, ఏదైతే పేదవాళ్ళు ఆ పేద కుటుంబాలకి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళ ఇళ్ళకి చేరుతుంది, ఆ కుటుంబాలన్నీ మంచిగా ఉండాలా, ధనిక పేద అనే తేడా లేకుండా పేదవాడైనా ధనికుడైనా ఒకటే భోజనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సన్న బియ్యం కార్యక్రమం చేసుకురావడం జరిగింది. అలాగే ఇదివరకు గతంలో రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అందరూ ఎవరు అప్లై చేసుకున్నా కానీ దాని సమగ్ర విచారణ చేసి అది నిజంగా అర్హుడైతే ఎట్టి పరిస్థితులు ఇవ్వమని చెబుతుంది. కొత్త పెన్షన్లు కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే అతి త్వరలోనే అవి కూడా, ఎందుకంటే మేము చెప్పకూడదు కాబట్టి అతి త్వరలోనే కొత్త పెన్షన్లు కానీ పెన్షన్లకు ఇచ్చిన మాట ఏదైతే పెంచి రేటు మన ఇదివరకు 2000 ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇంకా దాన్ని కూడా అధిగమించే విధంగా అతి త్వరలోనే దాన్ని కూడా సమయభావం చూసుకొని దాన్ని కూడా, ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఏదైతే అప్పులలో ఉందో వాళ్ళు చేసిన అప్పులను అధిగమించుకుంటూ దాన్ని సమానంగా గాడిలో పెట్టుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏదైతే మనం అయితే హామీలు ఇచ్చినో ఆ హామీలు నెరవేర్చే విధంలో అందరూ సమానంగా అటు క్యాబినెట్ విషయంలో కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అందరూ కలిసిమెలిసి పనిచేసి మన అందరికీ పేద కుటుంబాలకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలోనే ఉన్నది. ఎలాంటి తప్పుడు సమాచారం వచ్చిన మీరు వాటిని ఏమి నమ్మనవసరం లేదు. అతి త్వరలోనే పెన్షన్ కానీ కొత్త పెన్షన్లు కానీ పెన్షన్ పెంచుదల కానీ ఇందిరమ్మ ఇళ్ళు కూడా మనకు ఆల్రెడీ శాంక్షన్ అని అతి త్వరలోనే వాటికి కూడా ముగ్గులు పోసి ఏదైతే నిజంగా పేదవారు ఉన్నారో, ఏదైతే నిజమైన అరువులు పేదవాళ్ళు ఉన్నారో ఆ అరువులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే విధంగా కూడా మేము ఆల్రెడీ మన కమిషనర్ గారికి దాని యొక్క సామాన్యతను దాని యొక్క పరిజ్ఞానం మొత్తం చేసే విధంగా దాన్ని ఒక ప్రక్షాళన చేసి ఆ పేద కుటుంబాలకి వంతుల వారీగా అందరికి ఒకటేసారి ఇచ్చేపోయినా కానీ 20-30 అట్లా నిజంగా పేదవారికి ఇచ్చే విధంగా దాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రజాపాలన మన ప్రగతి ప్రణాళికలలో భాగంగా ఈరోజు మన 8వ వార్డు 9వ వార్డు ఇక్కడ పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పేద కుటుంబాల దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలా అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్ని బిల్లులు పడ్డాయి, లాస్ట్ బిల్లు ఒకటి ఆగిపోయింది. సన్నబియ్యం వచ్చినాయి సార్, అందరూ కరెంట్ వస్తుంది సార్, 200 ఈవెంట్ కరెంట్ ఉంది, బస్సు ఉంది, బస్ ఫ్రీ ఉంది, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. నమస్కారం, నా పేరు మాలతి, ప్రకాష్ నగర్ 8వ వార్డు. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. పేరున బిఎల్ఆర్ సార్కి, ఎమ్మెల్యే నమస్కారం. ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కావాలనే గెలిపించుకున్నాం. బిఎల్ఆర్ సార్ కోసం చాలా వరకు పోరాడినాం. అందరి కోసం అందరిలో ఉండాలి సార్ అని గెలిపించుకున్నాం సార్. మహాలక్ష్మి పథకం మేము ఫ్రీ బస్సు అందరం పోతున్నాం, అందరం యూజ్ చేసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, మేము ఫ్రీ బస్సు చాలా ఆనందంగా ప్రయాణిస్తున్నాం. మాలాంటి పేద ఆడపిల్లలకు చాలా వరకు ఫ్రీ బస్ సహాయం చాలా గట్టిగా సహకరిస్తున్నారు.
సిలిండర్లు చాలా వరకు సబ్సిడీ రాలేదు సార్ మాకు. మేము గ్యాస్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే మాకు చాలా వరకు తీర్చాలి సార్. 1000 రూపాయలు అయ్యేసరికి మాకు చాలా ఇబ్బంది. సబ్సిడీ 500 దాంట్లో పడితే ఏం లాభం సార్? చాలా చేతిలో 500 గ్యాస్ అంటే ఉచితంగా 500 పెట్టి తీసుకుంటాం సార్. అట్లా 500కు గ్యాస్ ఇచ్చేటట్టు చూడండి సార్. ఇంకా మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మాకు ఇంకా శ్మశాన వాటిక లేదు. శ్మశాన వాటిక కొరకు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. శ్మశాన వాటిక మాకు కంపల్సరీగా త్వరలో తీర్చాలని అనుకుంటున్నాం సార్. సన్న బియ్యం మాకు వస్తున్నాయి. ఇంత ముందుకు దొడ్డు బియ్యం తినేటోళ్ళం కాదు. సన్న బియ్యం వస్తున్నాయి 25 కేజీలు. నెలకు వచ్చేసి మాకు 25